హలో స్టూడెంట్స్, ఎలిప్స్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. ఎలిప్స్లో ఒక 2 ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. ఎలిప్స్లో ఖచ్చితంగా మనకు 2 పార్ట్స్ ఎక్సైజ్ ఏ, ఎక్సైజ్ బి. ఎక్సైజ్ ఏలో మనకు ఖచ్చితంగా వచ్చేది ఏమేమి వస్తుందంటే చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి వాడు అడిగితే ఏది అడుగుతాడంటే ఎసెంట్రిసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఎప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు. ఒకవేళ బి గ్రేటర్ దాన్ ఏ అయింది అనుకోండి, ఎసెన్సిటీ ఏమవుతుంది? రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఆల్రెడీ మీకు చెప్పేసాను. నెక్స్ట్ లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ అంటే ఏం చెప్పాము మీకు? ఏ గ్రేటర్ దాన్ అయితే ఇక్కడ ఆపోజిట్ ఏమొస్తుంది? 2b స్క్వేర్ బై ఏ వస్తుంది. అలాగే ఇక్కడ లాటస్ రెక్టమ్ ఏమవుతుందంటే బి గ్రేటర్ దాన్ అనుకో, ఆపోజిట్ ఏమవుతుంది? 2a స్క్వేర్ బై బి వస్తుంది. 2a స్క్వేర్ బై బి వస్తుంది. చూడమ్మా, ఇది అలా కాకుండా మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ అంటే చెప్పాము మీకు, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన పెరాబోలా ఉంటే అది మేజర్ యాక్సిస్ అవుతుంది. అదే వై యాక్సిస్ మీద పెరాబోలా ఉంటే వై యాక్సిస్ మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ అంటే ఏంది? మేజర్ యాక్సిస్ అంటే 2a, మైనర్ యాక్సిస్ అంటే 2b. అలా కాకుండా నీకు వై యాక్సిస్ మీద ఉంది అనుకో పెరాబోలా, అప్పుడు నీకు ఇక్కడ మేజర్ యాక్సిస్ ఏమవుతుంది? మేజర్ యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు 2b అవుతుంది. మైనర్ యాక్సిస్ ఏమవుతుంది? 2a అవుతుంది. మనం ఎక్కువ అడిగేది ఎసెంట్రిసిటీ, లాటస్ రెక్టమ్, మేజర్ యాక్సిస్, మైనస్ యాక్సిస్, తర్వాత ఫోసి. ఫోసి అంటే ఏం చెప్పాను మీకు? ప్లస్ ఆర్ మైనస్ ఈ కామా 0 ఎప్పుడు ఈ డయాగ్రామ్ ఉంటే. అలా కాకుండా ఇక్కడ ఉంటే వస్తుంది 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఒకటే గుర్తు, ఎక్స్ యాక్సిస్ మీద ఏ వస్తుంది, వై యాక్సిస్ మీద అంటే బి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చెప్పాము మీకు. చూడము. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మీద మీకు ఒక ప్రాబ్లం చెప్పాను. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీద చెప్తాం. ఖచ్చితంగా మనకు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. 2 ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మనకు. చూడము. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్రాబ్లం చాలా ఈజీ అమ్మా. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇవి చూసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి స్కోర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి చూడు ప్రాబ్లమ్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీనిలో అడుగుతాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ రాదు. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఏంది మనకు? ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది స్టాండర్డ్ ఫార్మ్, ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్. అది ఫైండ్ చేయండి. ఫ్రమ్ సచ్ దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి, ఫోసి ఎంత ఇచ్చినాడు? 8 ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఫోసి అంటే మనం ఏమనుకోవాలంటే 2ae ఈక్వల్ టు 8 అనుకోవాలమ్మా. సార్ మీరు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ ఈక్వల్ అన్నారు. 2 ఎట్లా వచ్చిందంటే ఒకటే గుర్తుమా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇలా పెరాబోలా ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ ఏముంటుంది? ఎస్ డాష్ అంటే 1 2 కాబట్టి 2a అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. 4c అంటేనే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ లో 2a ఈక్వల్ టు 8. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 32. డైరెక్ట్రిక్స్ ఈక్వల్ టు 32 ఇచ్చాడు. మనకు డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ అంటే ఏంది? 2a బై e ఈక్వల్ టు 32. చూడండి, ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చినాడో చూసుకుందాం, తర్వాత మనం చేసుకుంటూ పోదాం. ఓకేనా? చూడమా, ఇప్పుడు మనకు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ అంటాడు. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 స్టాండర్డ్. ఈ ఈక్వేషన్ ఫైండ్ అంటాడు. మనకి ఏమి ఇచ్చాడు? ఫోర్స్ ఇచ్చినాడు. అంటే 2ae ఈక్వల్ టు 8 ఒకటి ఇచ్చినాడు. 2a బై e ఈక్వల్ 32 ఇచ్చినాడు. ఈ రెండు ఇచ్చి మనకి ఇది ఫైండ్ చేయంటాడు. మనకి ఈ రెండు ద్వారా ఏం కావాలా? ఏ వాల్యూ కావాలా, బి వాల్యూ కావాలా. ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, బి వాల్యూ లేదు. మనం బి ఫైండ్ చేయాలంటే మీకు చాప్టర్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను. వి నో దట్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 1 మైనస్ సి స్క్వేర్. గుర్తుపెట్టుకోండి. గుర్తుందా మీకు? నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు మీకు ప్యాడ్ మీద చెప్పాను. ఆ ప్యాడ్ మీద చెప్పాను మనకు ఏ వాల్యూ తెలిస్తే బి వాల్యూ కనుక్కోవడానికి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సి స్క్వేర్ తెలియాలి. మనకి ఈ రెండు ఇచ్చాడమ్మా.
ఇప్పుడు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఎలా కనుక్కుంటాం చూడండి మాకోసం. చూడండి చాలా ఈజీ చూడండి. ఫస్ట్ చూడమ్మా మనకి ఇచ్చేది రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ డిస్ట్రిబ్యూషన్ ఫోర్సీ, గివెన్ ఫోర్సీ ఈక్వల్ టు 2A ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ అంటే 2A బై E ఈజ్ ఈక్వల్ టు 32. మనకి ఏం కనున్నాడు, స్టాండర్డ్ ఎలిప్స్ ఫామ్ అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 1 మా. ఎప్పటికైనా ఏ గ్రేటర్ దాన్ బి తీసుకుంటాం. ఎందుకు, మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలియనప్పుడు డైరెక్ట్ ఏ గ్రేటర్ దాన్ బి తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. 2A ఈజ్ ఈక్వల్ టు 8, 2 1 జా 2 4 జా అంటే ఏ ఈక్వల్ టు ఎంతమ్మా 4. నెక్స్ట్ ఇక్కడ 2 into A by E equal to 32. 2 1 ja 2 6 ja. A by E is equal to 32. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 అనుకోమా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3, ఈక్వేషన్ 2 and 3, ఈక్వేషన్ 2 and 3 చూడు. ఈక్వేషన్ 2 ఏముంది మా, AE ఇంటూ ఈక్వేషన్ 3 A by E. ఓకేనా, అంటే మనకి ఏముంది, A ఈజ్ ఈక్వల్ టు 4, A by E ఈజ్ ఈక్వల్ టు 32, 16 మా, సారీ 16. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయింది. A ఇంటూ ఏ స్క్వేర్, 16 4 జా 64. ఇప్పుడు 16 4 అయ్యంటే చూడమ్మా ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, ఏ ఈక్వల్ టు రూట్ 6, ఏ ఈజ్ ఈక్వల్ టు 8. అంతే కదా, 8 8 జా 64 కాబట్టి ఏ వచ్చింది. మనకి ఏ వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలా మనకు, ఏ వాల్యూ చూడు, బి వాల్యూ కావాలి కదా. బి వాల్యూ కావాలంటే మనకి ఏం తెలుసు, వి నో దట్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇది గుర్తుండాలమ్మా. మనకి ఏ వాల్యూ తెలిస్తే బి వాల్యూ ఫైండ్ చేసుకుని ఇది గుర్తుండాలి. వి నో దట్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా మనకు ఇక్కడ ఏమైనా వాల్యూ తెలిస్తే గుర్తుంది. ఫస్ట్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్తో మనకి ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డి స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీన్ని ఏమైనా రాసుకోవచ్చమ్మా, ఏఈ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. ఇప్పుడు బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎంత అవుతుందమ్మా 64 మైనస్ ఏఈ స్క్వేర్. ఏఈ అంటే మనకు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏఈ ఎంత వచ్చింది, ఏఈ ఇజ్ ఈక్వల్ టు 4, ఏఈ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 64 4 స్క్వేర్ అంటే 16. బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 64లో 16 తీస్తామా, అంటే 64లో 16 తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 10 అనుకో, 10లో 6 8, ఇక్కడ 5 అంటే 48, అంటే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 48. మనకు ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది, బి స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఏ స్క్వేర్ ఎంత వచ్చింది 64 వచ్చింది, బి స్క్వేర్ వచ్చింది ఇది వచ్చింది. ఇప్పుడు చూడు మనకి ఏం కావాలా, స్టాండర్డ్ ఫామ్ లో చూద్దాం. అంటే స్టాండర్డ్ ఫామ్ ఏంది, ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత 64 ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఎంత 48 ఈక్వల్ టు 1. ఇది వరకు 4 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చూసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. మనకు ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా 4 మార్క్స్ అడుగుతాడు ఇది. పెట్టుకోండి, ఏమి ఇచ్చాడో ప్రాబ్లం చూడాలా, మనం ఏం చేయాలా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫామ్ అంటాడు. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 కనుక్కోవాలి. ఇవి కనుక్కోవాలంటే మనకి ఏం కావాలా, ఏ వాల్యూ బి వాల్యూ కావాలా. ఏ వాల్యూ బి వాల్యూ కానీ ఏమి ఇచ్చాడు, ఫోర్స్ ఇచ్చాడు. అంటే 2 ఇంటూ ఏఈ ఈక్వల్ టు 8 ఇచ్చినాడు. తర్వాత డైరెక్ట్రిక్స్ ఇచ్చినాడు, 2A బై ఈ ఇచ్చినాడు. ఈ రెండును కనుక్కుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తే బి వాల్యూ కనుక్కుంటే ఈజీ. బి వాల్యూ కనుక్కుంటే ఏం కనుక్కోవాలా, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. దీని నుంచి బి వాల్యూ, బి స్క్వేర్ వచ్చింది, ఏ స్క్వేర్ వచ్చింది. ఇలా స్టాండర్డ్ ఫామ్
ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం జస్ట్ కొంచెం చూడు, మనకు ఈ ప్రాబ్లం అయిపోయిందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ రెఫరెన్స్ టు ద ఇట్స్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ విత్ లాటస్ రెక్టమ్. ఫస్ట్ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఫైండ్ చేద్దాం. అది కనుక్కుంటే మనకు సొల్యూషన్ వస్తాయి. లాటస్ రెక్టమ్ ఆఫ్ ద లెంత్ 4 ఇచ్చాడు మా. లాటస్ రెక్టమ్ ఆఫ్ ద లెంత్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. అంటే మనకు ఇక్కడ 2a² by b = 4 ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ 4c అంటే ఏంటి మా? 2ae = 4 × √2 ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చి మనకి ఏమంటున్నాడు? ఫైండ్ ద ఎలిప్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అంటాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అంటాడు. చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కావాలి కాబట్టి ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్ కాబట్టి x² by a² ప్లస్ y² by b² = 1. ఈక్వేషన్ 1 a greater than b అనుకో. మనకి a greater than b అయితే మనకి ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. లెంత్ లాటస్ రెక్టమ్ అంటున్నాడు. లాటస్ రెక్టమ్ లో మనం ఏ గ్రేటర్ దాన్ అనుకుంటాం. ఏ గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ పాయింట్ ఇది రివర్స్ అవుతుంది. అంటే 2b² by a = 4 ఇచ్చాడు. 2b² by a = 4 ఇచ్చాడు. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 4c 2ae = ఇచ్చాడు 4 × √2 ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చాడు. ఈ రెండు ద్వారా మనకి ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలా, వచ్చిన వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రెండు సేమ్ మా. ఈ రెండు ప్రాబ్లమ్స్ సేమ్ చూడండి. ఇది ఒకటి చేస్తే ఇంకోటి ఈజీగా వస్తుంది. చూడండి మా, ఫస్ట్ ఇక్కడ చూడండి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే b² by a = 2. ఈ అవతల పంపిస్తే b² = 2a. b² = 2a. నెక్స్ట్ ఇక్కడ 2 1 జా 2 2 జా అంటే ae = 2 × √2. 2 × √2 మనకు b² = 2a వచ్చింది. a = 2 × √2a వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలా? b వాల్యూ కావాలా. b వాల్యూ కావాలా కాబట్టి మనకు తెలుసు b వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? we know that b² = a² × 1 - e². చూడమ్మా, ఇప్పుడు b² = a² × 1 - e² అంటే b² × 2. చూడమ్మా, మనం b² అంటే ఎంత వచ్చింది? 2a = a² తో మల్టిప్లై చేస్తామా. a² × a, a² × 1 a² - a² × e², a² × e². చూడమ్మా, ఇప్పుడు మనకు 2a a² మొత్తం ఏం రాసుకోవచ్చు? ae² రాసుకోవచ్చు కదా. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు 2a = a². చూడమ్మా, ఇప్పుడు 2a = a² - ae అంటాడు. మనకి ae ఎంత వచ్చింది? 2 × √2 హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి 2 × √2 అప్పుడు 2a = a² - 2 హోల్ స్క్వేర్ × √2 హోల్ స్క్వేర్. రూట్ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు 2a = a². 2² అంటే 4 × √ స్క్వేర్ పోతే 2 ఉంటుంది. ఇప్పుడు 2a = a². 4 2 జా 8. ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక కాబట్టి ఈ +2a ఎదురు పోతే -2a అవుతుంది కాబట్టి a² ఇద్దరికి వస్తే -2a - 8 = 0. ఎందుకు? మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ a² కోసం ఏం లేదంటే 1 ఉన్నట్టు. అప్పుడు 8 1 జా 8 మల్టిప్లై చేస్తే 8 రావాలా, యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన -2 రావాలమ్మా. అంటే 4 2 జా 8 ప్లస్ 4లో 2 పోతే -2 సరిపోతుందమ్మా. ఇప్పుడు చూడండి, a² ఈ -2 బదులు ఈ మొత్తం రాస్తాం. అప్పుడు ఏమొస్తా? -4a + 2a - 8 = 0. ఇక్కడ a² అంటే a ఇక్కడ a కామన్ ఉంది. ఏ కామన్ ఉంది.
ఏ కామన్ తీస్తే ఏ స్క్వేర్ అంటే ఏంది ఏ ఇంటూ ఏ, ఒక ఏ కామన్ తీస్తే ఇంకో ఏ ఉంటుంది ఏ మైనస్ 4 ప్లస్ ఇక్కడ ఇడుమా ఇక్కడ 2 ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ +2 కామన్ తీస్తా +2 కామన్ ఇస్తే ఇక్కడ ఏమొస్తుందో సేమ్ అదే రావాలి కాబట్టి ఏ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్ కాబట్టి ఒకటి రాసుకో ఏ మైనస్ 4 ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 0. చూడమా ఇప్పుడు ఏ మైనస్ 4 ఈక్వల్ టు 0 ఏ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఏ ఈక్వల్ టు -2. ఎప్పటికైనా సరే మనము పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం నెగిటివ్ వాల్యూ తీసుకోము ఎప్పటికైనా సరే పాజిటివ్ వాల్యూ ఈ వాల్యూ తీసుకుంటాం ఈ వాల్యూ తీసుకోము అందుకే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అన్నా నీకు ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి నీకు బి వాల్యూ కావాలి బి వాల్యూ కావాలంటే ఇక్కడ మా బి స్క్వేర్ ఈక్వల్ టు 2a అంటే 2 ఇంటూ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడు ఇప్పుడు therefore బి స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ 2a వచ్చింది 2a అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఏ అంటే మా 4 బి స్క్వేర్ ఈక్వల్ టు 4 2 జా 8 నీకు బి వాల్యూ వచ్చింది ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు తీసుకో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా ఈక్వేషన్ అంటే x స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే మా 4 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 8 ఆల్రెడీ వచ్చింది ఈక్వల్ టు 1 అంటే x స్క్వేర్ బై 16 ప్లస్ y స్క్వేర్ బై 8 ఈక్వల్ టు 1 అయిపోయింది. ఫస్ట్ చేసిన ప్రాబ్లం వేరే మెథడ్ ఈ ప్రాబ్లం ఈ రెండు సేమ్ ఖచ్చితంగా వస్తాడు. ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవడం లెంత్ 4 into √2. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ అది చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫామ్ జస్ట్ 4c 2 ఇచ్చాడు లెంత్ ఆఫ్ యాక్షన్ 5/2 ఇచ్చాడు. ఆ ప్రాబ్లం కూడా చేద్దాం ఒకసారి చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మళ్ళీ చెప్తున్నా ఒకసారి ఏమంటున్నాడు స్టాండర్డ్ ఫామ్ అంటున్నాడు అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ b స్క్వేర్ కూడా ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చినాడు లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సర్కమ్ అంటే 2b స్క్వేర్ బై a ఈక్వల్ టు 4 అని ఇచ్చినాడు. ఇంకోటి ఏమి ఇచ్చినాడు 4c ఇచ్చాడు అంటే 2a ఈక్వల్ టు 4 into √2. మనం ఇక్కడ చేస్తున్నాము 2 క్యాస్తే మనకు b స్క్వేర్ ఈక్వల్ 2a వచ్చింది ఏ వచ్చింది. మనకు ఇక్కడ b స్క్వేర్ ఈక్వల్ 2a వచ్చింది ఏ రాలేదు. మనం ఏం కనుక్కోవాలా b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ దీని ఇంత మనకు ఫ్యాక్టర్స్ అనుకుంటే ఏ వాల్యూ వస్తుంది ఏ వాల్యూ తీసుకుపోయి బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ అంటే స్టాండర్డ్ ఫామ్ అంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంది x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 1 a గ్రేటర్ దాన్ b అనుకో. మనకి ఏమి ఇచ్చాడు స్టాండర్డ్ ఫామ్ హూస్ ద డిస్టెన్స్ 4c ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటర్ సెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 15/2 అంటే ఏ గ్రేటర్ దాన్ బి అనుకున్నాం కాబట్టి లెంత్ ఆఫ్ ద లాటర్ సెక్టమ్ అవుతుంది ఆపోజిట్ అవుతుంది అంటే 2b స్క్వేర్ బై a ఈక్వల్ టు 15/2 అవుతుంది. చూడమా 2 కు 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ ఈక్వల్ టు ఎంత 1. నెక్స్ట్ చూడమా ఇక్కడ చూడమా మనము ఈ 2కు ఈ 15 కొట్టలేం కాబట్టి రివర్స్ పంపిస్తాం అంటే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వదిలిపోతుంది ఇక్కడ న్యూమరేటర్ ఇది డినామినేటర్ ఉంది పై పోతే ఏమంది 15/2 2 పంపిస్తాము b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15a బై 2 వదిలితే 2 into 2 అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15a బై 4 వచ్చింది. నీకు b స్క్వేర్ ఏమో ఈ వాల్యూ వచ్చింది a ఈజ్ ఈక్వల్ ఏ వచ్చింది. మనం ఇప్పుడు కనుక్కోవాలి మనం ఈ b వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు ఏంది we know that b square equal to a square 1 minus e square. b square is equal to a square into 1 a square into e square a square into e square అంటే మనకు చూడు ఇప్పుడు b square equal to a square a into e whole square రాసుకో ఓకేనా. b square అంటే ఏముంది మనకు 15/a/4 ఉంది. ఏ స్క్వేర్ తెలుసు మైనస్ ఏ ఎంత వచ్చింది 1 అంటే 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు 15a ఇది అదిలో అంటే 4 into a స్క్వేర్ మైనస్ 1 అంతే కదా
ఈ 4 అందులో మిస్ అంటే 15a ఈక్వల్ టు 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ 4 1 జా 4 చూడమ్మా ఇప్పుడు 4a స్క్వేర్ మైనస్ 4 ఈ 15a రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది అంటే 4a స్క్వేర్ మైనస్ 15a మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ సేమ్ అదే ఫ్యాక్టర్స్ ఒకటి 4 4 చేద్దామా 16 మనం మల్టిప్లికేషన్ చేస్తే 16 రావాలా యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 50 రావాలి కాబట్టి 16 1 16 రాద్దామా ఇది మైనస్ ప్లస్ 16 లో 1 పోతే 15 కాబట్టి దీని బదులు ఏం రాస్తాం ఇది రాస్తాం అంటే 4a స్క్వేర్ మైనస్ 16a ప్లస్ a మైనస్ 4 ఈక్వల్ టు 0. 4a స్క్వేర్ 16 ఇక్కడ 4a కామన్ ఇస్తాం 4a కామన్ ఇస్తే a మైనస్ 4 ఇక్కడ ప్లస్ 1 కామన్ ఇస్తాం ఎందుకు ఇక్కడ సేమ్ ఉంటే అదే సార్ a మైనస్ 4 ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్ కాబట్టి a మైనస్ 4 ఒకటి రాసాయి 4a ప్లస్ 1 ఈక్వల్ టు 0. అప్పుడు a మైనస్ 4 ఈక్వల్ టు 0 a ఈక్వల్ టు 4 a వాల్యూ 4 వచ్చేసింది. నెక్స్ట్ 4a ప్లస్ 1 ఈక్వల్ టు 0 4a ఈక్వల్ టు మైనస్ 1 a ఈక్వల్ టు మైనస్ 1/4 మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ తీసుకోం ఎక్కువ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం పాజిటివ్ వాల్యూ వచ్చేసి నీకు ఏ వాల్యూ వచ్చింది ఇప్పుడు నీకు బి వాల్యూ రావాలి బి వాల్యూ రావాలంటే దీనిలోపై సబ్స్టిట్యూట్ చేస్తాయి కానీ వస్తే ఇక్కడ రాస్తే ఓకేనా ప్రాబ్లం కదా ఇక్కడ రాసేస్తాడు ఇక్కడ రాశాడు ఇప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చింది ఏ వాల్యూ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాయి అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 15a/4 అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 15 ఏ అంటే ఏమొచ్చింది మనకు 4 వచ్చింది అంటే 4/4 4 4 క్యాన్సిల్ బి స్క్వేర్ ఇచ్చుకోవాలి ఎంత మా 15 మనకు బి స్క్వేర్ 15 వచ్చింది ఏ వాల్యూ 4 వచ్చింది ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఇక్కడ రాస్తున్నాడు మా ప్లస్ లేదు ఇక్కడ రాసేస్తున్నాం స్టాండర్డ్ ఫామ్ ఏంది మనకి ఇదే కదా కనిపిస్తుంది కదా ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఏంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఏ వాల్యూ ఏంది 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఎంత మా 15 ఈక్వల్ టు 1 అయిపోయింది చూడండి ఎంత ఇచ్చిన ఈ రెండు సేమ్ ఇది ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ 3 ప్రాబ్లమ్స్ మొన్న ప్యాడ్ మీద చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా ఒకటి నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ మీద ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఎలిప్స్ డెడ్ ఈజీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎలిప్స్ కానీ నేర్చుకున్నారా హైపర్బోలా ఈజీ ఇక్కడ నీకు స్టాండర్డ్ ఫామ్ వేస్తున్నా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ 1 చెప్తున్నా అదే హైపర్బోలా చెప్తా అంటే ప్లస్ బదులు మైనస్ పెడతాం అంతే సేమ్ యాజ్ ఇట్ ఇస్ కాబట్టి ఇది బాగా నేర్చుకుంటే అది అవుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా ఇవి బాగా చూసుకుంటే చాలు మంచి స్కోర్ వస్తుంది పాస్ కావాలనే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి సర్కిల్ లో 7 మార్క్స్ ఒకటి తర్వాత పారాబోలా 7 మార్క్స్ ఒకటి ఎలిప్స్ హైపర్బోలా పారాబోలా ఇవి చూసుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారు అలాగే కొందరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టినాను సార్ అది పీడిఎఫ్ పెట్టండి అంటున్నారు నేను ఈరోజు అప్లోడ్ చేశాను మా పీడిఎఫ్ చూసుకోండి రెడీ చేసుకోండి